కాలు మీద కాలేసుకోవటం తన ముందర, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందర. అలాగే సార్ అని సంబోధించకుండా ఉండటం. ఈ రెండు రఘురామకృష్ణరాజు గారు చేశారు. స్వతహాగా రాజుగారు కదా, కొంత కాలు మీద కాలేసుకోవటం, అంటే వేరే ఉద్దేశం కాదు, ఆయన కంఫర్ట్ ఆయన చూసుకుని కాలు మీద. కానీ అవతల కూర్చుంది ఎవరు? ముఖ్యమంత్రులు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, అప్పుడు ముఖ్యమంత్రి. ఆయనతో ఏదో పని ఉంది, వెళ్ళారు, కాలు మీద కాలేసుకున్నారు. ఈసారి కోపం వచ్చేస్తుంది. పైగా నన్ను సార్ అని కూడా పిలవరా అనేది. అందుకని ఆ కడుపు మంట పెట్టుకొని ఈయన్ని దూరం పెట్టేశారట. ఆయన కూడా తక్కువ ఆయన కాదు కదా, ఇట్లాంటి వ్యవహారాలని ఆయనకు నచ్చవు. ఏమన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడతారు. ఇప్పుడు రచ్చబండల ద్వారా ఆయన ఓపెన్గా మాట్లాడినవన్నీ రకరకాల భాషల్లో మనం విన్నాం. లాస్ట్ 5-6 ఏళ్ళలో విన్నాం. వాళ్ళ మధ్య గొడవ పెరిగే కొద్దీ వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి ఈయనకి చుక్కలు చూపించాడు. సరే, ఈయన కూడా ఆయన్ని అరెస్ట్ చేయించి చుక్కలు చూపించడం, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఎవరు, ఈ సీక్రెట్స్ ఎవరు చెప్పారు? వాసంశెట్టి సుభాష్ గారు, మంత్రి. కృష్ణా జిల్లాలో గౌరవ చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు లాంటి మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకొని రావటం దురదృష్టకరం అన్నారు. సరే, ఆయన ఏం మాట్లాడారు అది కూడా మనం ఒక వీడియోలో చూడొచ్చు. వాసంశెట్టి సుభాష్ గారిని 2024 ఎన్నికల ముందు పిలిపించారట. నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, నువ్వు సాష్టాంగ దండ ప్రమాణం చేయాలి. ఈయన నేను చేయను అన్నట్ట వాసంశెట్టి సుభాష్ గారు. అదేంటది, మీ కులానికి చెందిన మంత్రి కూడా ఒక ఆయన అప్పట్లో ఆ కులానికి, వాసంశెట్టి సుభాష్ గారు ఏ సామాజిక వర్గానికి చెందినవారో అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తుంటే నీకేంటయా సమస్య అన్నట్ట ధనుంజయ రెడ్డి గారు. లేదండి నేను చేయనని చెప్పేసి తింగిరి చూపులు చూసి వచ్చేసట ఆయనకి. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి కోసం ఈయనకు సాష్టాంగ ప్రమాణం చేస్తుంటే తన్ను జనం రాళ్లతో కొట్టుండేవారని చెప్పేసి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలన్నీ మూటగట్టుకొని మీ ఒక్కళ్ళ కోసం వస్తున్నట్టు వస్తున్నాయి. రాజు కసిరెడ్డి రూపంలో వస్తాయి, విజయసాయిరెడ్డి రూపంలో వస్తాయి, వైవి సుబ్బారెడ్డి రూపంలో వస్తాయి, అన్నింటికి మించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి రూపంలో వస్తాయి. ఇలాంటి అంశాలన్నీ ఆయన మాట్లాడేవాడు. ఆయన ఊరుకోవచ్చు కదా, ఆయన ఏదో గమ్మునుంటే అయిపోయేది. సరే, దీంతో ఈయన రెచ్చిపోయి ఆయన ఏంటంటే స్పెషల్ కెమెరాస్ పెట్టుకొని లైవ్ చూశారట ఈయన మీద పోలీసులు అఘాయిత్యానికి పాల్పడినప్పుడు. అంటే చాలా దుర్మార్గంగా కాళ్ళు మడిచి కొట్టినప్పుడు ఆ విజువల్స్ అన్నీ నేను చూశారట. ఆయనకి ఇంకో బాధ కూడా ఉంది. ఆ రోజున ఇదంతా చేసింది ఎవరంటే ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న ఒక ఆయన ఎవరు, గుడివాడ ఎమ్మెల్యేకి కావాల్సినట్ట. మరి ఆయన మీద చర్యలు తీసుకోండి పార్టీ పరంగా అంటే పార్టీ తీసుకోదు. సరే, అది వేరే ఎపిసోడ్. మళ్ళీ వీళ్ళిద్దరికి ఎక్కడ చెరిందనే దాన్ని వాసంశెట్టి సుభాష్ గారు చెప్పుకుంటూ వచ్చి, ఇటువంటి వ్యక్తి దగ్గర ఒకవేళ తాను ఎమ్మెల్సీ పదవి కనుక ఆశించి ఉంటే ఈరోజు జనం చేతిలో తాను రాళ్ల దెబ్బలు తినుండాల్సింది, తినే పరిస్థితి వచ్చేది అని చెప్పేసి గుర్తు చేసుకున్నారు. లండన్ మందులు వికటించాయట జగన్మోహన్ రెడ్డి గారికి. స్క్రిప్ట్ బాగానే ఉంది వాసంశెట్టి సుభాష్ గారు, మీకు ఎవరు రాసిచ్చారో కానీ అంత డీటెయిల్గా ఆయన మందులు ఇండియాలో కూడా దొరుకుతాయి ఆయనకి, లండన్ వెళ్ళే కొనుక్కోక్కర్లా. సో అక్కడికి వెళ్ళి ఆ వికటించడం వల్లే ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. 11 సీట్లకు దిగిన తర్వాత మరీ మతి భ్రమించింది, మానసిక వ్యాధికి లోనయ్యారట జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల తర్వాత పిచ్చివాగుడు వాగుతున్నారు, మగవాళ్ళు అందంగా ఉంటారని పిచ్చివాగుడు వాగుతున్నారు. అదేవిధంగా కొనసాగిస్తే పిచ్చి ఆసుపత్రికి తరలించడం ఖాయమనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాసంశెట్టి సుభాష్ చెప్పేది. సొంత చెల్లికి సొంత తల్లికి ఆస్తి తగాదాల కారణంగా వాళ్ళిద్దరిని దూరం పెట్టేసిన మనిషి ఈయన, వాళ్ళకి ఆస్తి ఇవ్వకుండా దెబ్బలాడుతున్నాడు. చంద్రబాబు లాంటి మహనీయులైన వ్యక్తి పుట్టినరోజు నాడు జగన్ గురించి ప్రస్తావించుకోవడం దౌర్భాగ్యం, కానీ తప్పట్లేదంటూ ముగించారు. సో వాసంశెట్టి సుభాష్ గారు చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఉందా, నిజాలున్నాయా అనే అంశాలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ప్రత్యేకంగా వేరే గంట కొట్టి చెప్పక్కర్లా. ఆయన ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ తోటి ఉంటారు, అహంకారపూరితంగా వ్యవహరిస్తారని చెప్పేసి చాలామంది అభియోగాలు. అలాగే ఆయన ఎరిగిన చాలామంది వేరే రకంగా కూడా చెప్తుంటారు, చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుంటారని. ఏది నిజం అనేది ఎవరి అనుభవాలను బట్టి వాళ్ళకి తెలుస్తుంది. బట్ తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన కూటమిలోని మిగిలిన 2 పార్టీలు కానీ సక్సెస్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని ఎక్స్పోజ్ చేయడం ద్వారా. టైం అండ్ అగైన్ పరదాలు కట్టుకుని ఆ పరదాల మధ్యలోంచి వెళ్ళటం, చెట్లు కొట్టించడం, ఇలాంటి విపరీత చేష్టలన్నీ కూడా వాసంశెట్టి సుభాష్ ప్రస్తావన చేశారు. అంటే ఏంటి, ఇటువంటివి చేయటం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు దూరం అయ్యారని చెప్పేసి. సరే, రఘురామకి ఆయనకి మధ్య పెరిగిన గ్యాప్ని టీడీపీ బాగానే అడ్వాంటేజ్ తీసుకుంది. ఆయన వైసీపీలో ఉంటూనే ఆయన చేత ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టించడం, మీడియాని అలరించడం,
ఇట్లాంటి బాధ్యతలు అదనంగా అప్పచెప్పారు. ఆయన సక్సెస్ అయ్యారు. సరే, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మరి డిప్యూటీ స్పీకర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముక్కుసూటిగా పోతాడు. ఆయనతో కూడా వచ్చిన సమస్య అదే. ఈయనకేంటంటే ముక్కుసూటిగా వెళ్ళేవాళ్ళంటే ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదైనా చెప్పి ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి, ఆన్సర్స్ అవతల నుంచి ఉండకూడదు. వన్ వే కమ్యూనికేషనే. క్వశ్చన్స్ ఉంటాయి, వీరి కోటరీ ఉంటుంది. మొత్తం 7 ద్వారాలు దాటుకుంటూ వెళ్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేము అనే పరిస్థితి అనేది వాస్తవం. అదేంటంటే ఈయన కాస్త ఎలాబొరేట్గా ప్రజలకు చెప్పారు. ఎలా ఉంటుందంటే ఆ చివరి దాకా 6వ అగర్తలు దాటుకుని వెళ్ళిన తర్వాత కూడా చివరిలో ధనుంజయ రెడ్డి ఆపేస్తాడట. వాళ్ళిద్దరు కాకపోతే అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు ఆపేసేవాళ్ళట. సో ఇన్ని 7 అంచెల వ్యవస్థలు ఉన్నాయి. ముందర ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత లోకల్గా ఉండే లీడర్స్ నుంచి ధృవీకరణ పత్రం, వీళ్ళకి ఇతరత్ర ఏం ఎఫిలియేషన్ లేవు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా 151 నుంచి ఈ మధ్యలో 5 ఎగిరిపోయి 11. అంటే అతి సర్వత్ర వర్జయత్. ఎక్కువ అతి చేస్తే వచ్చే సమస్యదే. అలా అతి చేశారు కాబట్టే జగన్కి రఘురామకి మధ్య గ్యాప్ పెరిగింది. రఘురామ లాంటి లీడర్స్ తోటి సంయమనంతో వ్యవహరించాలి, ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా. అది కూటమికి కూడా వర్తిస్తుంది. ఆయనకి ఏ సమయంలో కోపం వస్తుందో తెలియదు. ప్రత్యేకించి ప్రోటోకాల్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఒకళ్ళని నొప్పించే రకం కాదు, కానీ తనని నొప్పిస్తే మాత్రం ఊరుకోరు. సో ఆ ప్రోటోకాల్ అలా విభాగాల దగ్గర ఆయనతో బ్యాలెన్స్డ్గా ఉండాలనేది జనం అందరూ చెప్పుకుంటున్నమాట. సరే, పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి మళ్ళీ ఏమన్నా రీయూనియన్ సాధ్యమవుతుందా? వాసంశెట్టి సుభాష్ గారు మరి ఇలాంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడలేదు? అచ్చంగా జగన్మోహన్ రెడ్డి రఘురామ్ ఎపిసోడ్నే తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం వాసంశెట్టి సుభాష్ గారికి ఎందుకు వచ్చింది? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. ఇప్పుడు అంటే ఆయన చేత ఎవరైనా చెప్పించారా? పార్టీయే చెప్పించిందా? అలాగా ఇలాంటివన్నీ కూడా జనం మెదడులో ఈ సందేహాలు నెలకొంటున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.